హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అదితిని కాదని చెప్పి గౌతమ్ మళ్ళీ పెళ్లి మండపం నుంచి అహల్యని తీసుకొని బయటికి వచ్చేస్తాడు. ఇక అదితి చాలా బాధపడుతూ ఉంటుంది. గౌతమ్ని తలుచుకుంటూనే అలా బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటుంది. ఇక అందరూ కోపంతో తిరిగి ఇంటికి వచ్చేయటంతో గౌతమ్ అహల్యని తీసుకొని ఇంటికి వస్తాడు. గుమ్మం బయటే అక్కడే నుంచొని ఉండటంతో ఎవ్వరు కూడా వాళ్ళని ఆహ్వానించరు. గౌతమ్ అహల్య ఇద్దరు కూడా కుడికాలు లోపలికి పెట్టి అడుగు పెట్టబోతూ ఉండగా వాళ్ళ నానమ్మ ఆగు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు వాళ్ళు కాలు వెనక్కి తీసేసుకొని గుమ్మం దగ్గరే ఆగిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇక నానమ్మ అడుగుతూ ఉంటుంది, మళ్ళీ ఏం మొహం పెట్టుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టాలని అనుకుంటున్నావు? చేసిన నిర్వాహం సరిపోలేదా నీకు? అక్కడ అతిథిని అంత బాధ పెట్టావు, ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంట్లో అడుగు పెడుతున్నావు, మళ్ళీ ఈ చెండాలన్నీ ఎందుకు ఇంటికి తీసుకొని వస్తున్నావో అంటూ అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు గౌతమ్ అంటాడు, నాకు తను కావాలి, తనకి మీరు కావాలి, మీరందరూ కూడా కావాలి నానమ్మ అంటూ చెబుతూ ఉంటాడు. అది ఎప్పటికీ కూడా జరగని పని అని నానమ్మ చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు జరిగి తీరాలి నానమ్మ అంటూ గౌతమ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అహల్య ఏం మాట్లాడకుండా కన్నీరు పెట్టుకొని బాధపడుతూ అలానే నుంచొని ఉంటుంది గౌతమ్ పక్కన. ఇటు అదితి, గౌతమ్ వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా మౌనంగా ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతారు. ఇకప్పుడు గౌతమ్ అయితే మమ్మల్ని లోపలికి రానివ్వండి అంటూ అడుగుతూ ఉంటాడు. కానీ నానమ్మ అంటుంది, ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. మేమందరం కూడా నీకు కావాలి అంటే నువ్వు అదితిని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి తీసుకువస్తానని చెప్పు గౌతమ్, అప్పుడే నిన్ను లోపలికి రానిస్తాను, తనని మాత్రం అస్సలు రానివ్వను అని చెబుతూ ఉంటుంది. లేదు నానమ్మ, తనకి మీరందరూ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో అడుగు పెట్టే తీరుతుంది అని చెబుతూ ఉంటాడు. అలా రావటానికి నేను అస్సలు ఒప్పుకోను, ఇక్కడ నా మాటే వినాలి అందరూ కూడా అని చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు గౌతమ్ సరాసరి లోపలికి వచ్చి హారతి పళ్ళాన్ని మొత్తం సిద్ధం చేసుకొని తీసుకొని వెళ్తాడు బయటికి. ఇకప్పుడు అహల్యకి గౌతమే స్వయంగా అలా హారతి ఇస్తూ ఉంటాడు. అహల్యకి అలా హారతి ఇస్తూ తీసుకువెళ్ళిపోతూ ఉండగా అక్కడ గుమ్మం పైన ఉన్న దేవుడి ఫోటో ఒక్కసారిగా హారతి పళ్ళెం మీద పడి హారతి కింద పడిపోతుంది. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇక అహల్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది, ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతుంది. కానీ గౌతమ్ మాత్రం ఏం పర్వాలేదు, నువ్వు మాత్రం లోపలికి అడుగు పెట్టే తీరాలి అహల్య, నువ్వు లోపలికి రా అంటూ పిలుస్తూ ఉంటాడు.